ఈసారి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగిందని, అభ్యర్థి గెలుపు విషయంలో కాపు సమావేశం క్రియాశీలకంగా వ్యవహరించాలని కష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునివ్వడం జరిగింది. హైదరాబాద్ కొండాపూర్లో కాపు సంఘాల గౌరవ చైర్మన్ మరియు రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత మిర్యాల రాఘవరావు అధ్యక్షతన జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన తండ్రి వెంకటస్వామి హయాం నుంచి కూడా కాపులు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని కూడా ఆయన తెలియజేశారు. కొనసాగించాలని కాపులకు పిలుపునిచ్చారు. మంత్రులుగా తాను మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ కాపుల హక్కులకు సంబంధించి మరియు డిమాండ్లకు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే గణనీయమైన సంఖ్యలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాపులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ విజయానికి కృషి చేయాలని, భారీ మెజార్టీ సిద్ధించే దిశగా అందరూ కూడా కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో కాపు సంఘాల నేత మిర్యాల రాఘవరావుపై బాధ్యత పెడుతున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. సభాధ్యక్షులు పెద్దలు మిర్యాల రాఘవరావు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు 3 సార్లు రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గురించి బీసీల గురించి నిరంతరం పోరాటం చేసే పెద్ద నాయకులు హనుమంతరావు గారు, అలాగే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మేము చాలా సన్నిహితులము. ఎక్కడ వెళ్ళినా కానీ ఇద్దరం కలిసే అన్ని సమస్యలలో మేము ముందుంటాము. అలాగే అనిల్ కుమార్ గారు, మొహమ్మద్ శ్రీరామ్ గారు, అంటే శ్రీరామ్మూర్తి గారు, మా పెద్దలు, మా నాన్నగారు స్నేహితులను, వారు వాళ్ళ బ్రదరు, చాలా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా శ్యామ్మోహన్ గారు మా పబ్లిక్ స్కూల్లో వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ ఉండే, ఎక్కడైతే మేము స్కూల్లో చదువుకున్నామో వారు ప్రెసిడెంట్గా. ఈరోజు పబ్లిక్ స్కూలు మంచిగా ఉందంటే కేవలము శ్యామ్మోహన్ గారి లీడర్షిప్. నో సార్, రియలీ మీ లీడర్షిప్ వలన టుడే స్కూల్ ఈజ్ స్టాండింగ్ ఇన్ గుడ్ స్టేట్. మన రమేష్ గారు, మన ప్రీతం గారు, రంగారావు గారు, కాపు మున్నూరు కాపు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఆల్రెడీ హనుమంతరావు గారు అన్ని వివరాలు చెప్పారు, ఎందుకు ఓటు వేయాలి నవీన్ రావు గారికి అని, నవీన్ యాదవ్ కానీ. మరి శ్యామ్మోహన్ గారు మంచి విషయం చెప్పారు. ఏమన్నారంటే హైదరాబాద్లో నిజంగా చూస్తే కాపు మున్నూరు కాపులు ఎక్కువ స్ట్రెంత్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన చోటు కల్పించేది అవసరం ఉన్నది. రాఘవరావు గారు కరెక్ట్ అన్నారు, వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో మనం ఎక్కువ టికెట్లు కూడా కేటాయించాలని చెప్పి. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు, వారు హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలామందికి గుడిచెలు వేయించడము, ఆ కల్చర్లో, అంటే ఆ సమయంలో చాలామందికి ఉద్యోగాలు కల్పించడంలో అన్నింటిలో కూడా కీలకమైన పాత్ర వేశారు. ఆ రోజుల్లో కూడా వారు ఎప్పుడు మాకు చెప్పేవారు అన్నమాట, ఈ హైదరాబాద్లో నిజంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటే కాపులు, మున్నూరు కాపులు ఉన్నారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చాలాసార్లు కూడా మాకు చెప్పేదన్నమాట. సో మనకు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇదొక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో, ఎందుకంటే అటు చూస్తూ ఉంటారు పార్టీలో కూడా ఎవరు ఎంత, ఏ కమ్యూనిటీ, ఏ కాస్టు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు, దేనివల్ల గెలిచినారు, ఇవన్నీ కూడా అంశాలు పార్టీ ఎప్పుడు కూడా గుర్తించుకుంటుంది. నేను పొన్నం గారు, ఎందుకంటే మొన్న చూసినారు మీరు, పొన్నం గారు ఈ 42% రిజర్వేషన్స్ ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఒక సోషల్ కాన్సెప్ట్లో నిరంతరం వారు ఈ సోషల్ కాన్సెప్ట్ మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాంతోపాటు పోస్టులు ఇచ్చే దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచనను పొన్నం ప్రభాకర్ గారు, నిజంగా నేను మొన్న చూశాను అన్ని అంశాలలో, అడ్వకేట్స్ దగ్గర వెళ్ళడము, సుప్రీంకోర్టులో పర్సనల్గా పోయి ఈ కేసుని కొట్లాడడము, వారు క్యాబినెట్ మీటింగ్లలో కూడా ఈ అంశం ఎట్లా పాస్ చేయాలి, ఇతర కమ్యూనిటీ వాళ్ళని కూడా కలుపుకొని ఈ బిల్లు పాస్ అయ్యేలాగా చాలా నిరంతరం కృషి చేసినారు. సో ఈ ఎలక్షన్ ద్వారా మనకు ఏదైతే ఈ యూనిటీ, ఐక్యత అని చెప్పినారో,
ఈ ఐక్యత మనం ఈ ఎలక్షన్లో చూపించుకుంటే ఈ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఈ బీసీ అందరు కూడా ఐక్యత చూపించుకొని ఎక్కువ సీట్స్ సంపాదించుకొని గెలిచే అవకాశాలు కూడా మంచిగా ఉన్నాయని. ఎందుకంటే హైదరాబాద్లో ప్రీడామినెంట్లీ बीसी पॉपुलेशन ఎక్కువ ఉంది. क्या हनुमंतराव साहब करेक्ट है? मैं बोले सर साहब सोच रहे किधर की बीसी पॉपुलेशन హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కువ ఉన్నదని చెప్తున్నా. కరెక్టేనా నేను చెప్పేది? సో సో ఎక్కువ మీ సమయం తీసుకోకుండా మీరందరూ మమ్మల్ని పిలిచినందుకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మీ అందరు కూడా ఈసారి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఒక బీసీ క్యాండిడేట్ని గెలిపించుకొని మనమందరం కూడా మన ఐక్యత ఏముందో అది చూపించుకోవటానికి ఉంది. రంగారావు గారు కరెక్ట్గా చెప్పారు. 407 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మన ఓట్ ఎక్కడుందో మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఓట్ వేస్తే డెఫినెట్లీ నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే పొన్నం గారు మేమిద్దరము ఇక్కడ ఇన్ఛార్జ్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు 12% ముందుండే, దే వర్ ఇన్ ద లీడ్. ఇప్పుడు ఈరోజు మేము కష్టపడి ఈ లాస్ట్ 2.5 monthsలో అన్ని చోట్ల కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి అందరికీ నచ్చచెప్పడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు మేము సుమారు 8 to 10% లీడ్లో ఉన్నాము. తో హనుమంతరావు గారు ఏదైతే చెప్పారో 75,000 to 1 lakh మెజారిటీ రావాలంటే మీరందరూ కూడా సహకరిస్తే డెఫినెట్లీ ఆ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మా క్యాండిడేట్కి మీరు సపోర్ట్ ఇచ్చినందువలన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మందితో 2 సార్లు రాఘవరావు గారి అధ్యక్షన మీటింగ్స్ పెట్టి మా సత్తా చూపించాం. థ్యాంక్ యూ. మరి ముఖ్యమైన నాయకులు డైనమిజం